పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కొత్త మూవీ రాబోతుంది. ఈ మూవీలో హీరో మన సిద్ధు అన్న. ఈ మూవీ నేమ్ వచ్చేసి తెలుసు కదా. ఈ మూవీలో మన శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, మన సిద్ధార్థ్ అన్న మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా టాక్సిక్గా ఉన్నాడు మన సిద్ధార్థ్ అన్న. ఈ మూవీలో మొత్తం తేడాగా ఉన్నాడు, ఏదో డేంజరస్ క్యాండిడేట్లా. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా డీప్ లవ్ స్టోరీ ఉన్నట్టు ఉంది. 2 హీరోయిన్స్ వాళ్ళు కలిసి ఉంటున్నారు. మరి చూడాలి వాళ్ళు ఎలా ఉంటారో. దీంట్లో చాలా 18+ సీన్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది. అండ్ అది కాక ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఒక లేడీ డైరెక్టర్. చూస్తే మూవీ మొత్తం ఒక రేంజ్లో ఉంటుందని అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీలో చాలా కిసెస్ సగెస్ట్ సీన్స్ ఉన్నాయి. బట్ మూవీకి యూఏ సర్టిఫికేట్ రావడం జరిగింది. సో ఫ్యామిలీతో చూసే మూవీయే. చూడాలి మరి ఎలా ఉంటుందో. ట్రైలర్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికన్నా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆపోజిట్గా ఉంది. బట్ చాలా క్రేజీగా ఉంది. ఇది నేను తోడు ఇది చాలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ ఇట్స్ సో గ్రేట్. బట్ సిద్ధు అన్న ఇంతవరకు ఇలా చూడలేదు. డిజర్టుల్లో చూసాం, బట్ అది వేరేలా ఉంది అండ్ ఇది వేరేలా ఉంది. అండ్ ఇద్దరు అమ్మాయిలతో చూడాలి ఎలా అనిపిస్తుందో. ట్రైలర్ అయితే నాకు భలే అనిపించింది. చూడాలి మరి వాళ్ళు ఫ్రెండ్సా లవర్సా అర్థం అవ్వలేదు. బట్ వాళ్ళు లవ్ చేసుకుంటారు. అండ్ సిద్ధు అన్న చూస్తే ఇద్దరిని ఎట్ ఏ టైం మెయింటైన్ చేస్తున్నట్టు అని అర్థమవుతుంది. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు అయితే ఎలాంటి నెగిటివిటీ లేదు ఈ మూవీకి. పాజిటివ్గా నడుస్తుంది. ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది. చూడాలి మరి ఏమవుతుందో మూవీ. ఈ మూవీతో పాటు ఇంకా చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఆ మూవీస్ని తట్టుకొని ఈ మూవీ గెలుస్తుందో, ఓడుతుందో, లేదో యావరేజ్ అవుతుందో, బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి. లాస్ట్ మూవీ తన జాక్ పోయింది. అండ్ అంతకుముందు డీజెట్లు. సిద్ధు అన్న అంటే ఏంటో చూపెట్టిన మూవీ. మళ్ళీ ఈ మూవీ చూపెట్టాలి సిద్ధు అన్న అంటే ఏంటో అని కోరుకుంటున్నాం. తెలుసు కదా మూవీ నేమ్ ఏంటో. ఎలా అనిపించిందో ట్రైలర్ కామెంట్లో చెప్పండి. నాకైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఉంటుందని. అలా అనిపించింది. అండ్ లాస్ట్లో ఈ డైలాగ్ క్రేజీగా ఉంది. మీకేమనిపించింది? నాకైతే తోపు అనిపించింది. October 17కి రిలీజు. తెలుసు కదా, ఏమంటారు మరి చెప్పండి బాయ్స్. అండ్ పర్లేదు, గుడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ